ఈ వీడియో మన ఛానల్కి సంబంధించినటువంటి కంటెంట్ కాదు, కానీ ఈ వీడియో నాకు ఎందుకో మనందరికి ఉపయోగపడేదే అని అనిపించింది. అందుకే ఈ స్పిరిచువల్ రిలేటెడ్ వీడియోస్తో పాటుగా ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి ఉపయోగపడే ప్రతి వీడియో కూడా ఈ స్పిరిచువల్ కంటెంట్తో పాటుగా ఇలాంటి ఉపయోగకరమైనటువంటి కంటెంట్ కూడా నేను ఈ ఛానల్కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే చూడండి ఎంత అంటే డేంజరస్గా ఉందో ఆయిల్. అలాంటి ఆయిల్లో అవి చేసి తీసుకొని వస్తారు. మనకి అక్కడ వెనకాల దాని తయారులో ఏమి వాడినారో మనకు తెలియదు. మన పిల్లలు మనము ఇలాంటి వాటిని తీసుకొని తింటే ఎంత ప్రమాదకరమైన జబ్బులు వస్తాయో, హార్ట్ డిసీజులు ఇలాంటివి వస్తాయో మీరు ఆలోచించండి. అందుకే అంటే ఇంట్లో వండుకున్నటువంటి పదార్థాలు తినడం ఎంతో శ్రేయస్కరం. అది గుండెకి, ఊపిరితిత్తులకి, లివర్కి, ప్రతి అవయవానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఫుడ్డు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఈ వీడియోలో వాడినటువంటి ఆ యొక్క నూనె ఎంత చిక్కగా నల్లగా అయిపోయిందంటే చాలా ప్రమాదకరంగా ఉంది. ఈజీగా ఇట్లాంటి ఆయిల్తో చేసిన ఫుడ్ తిన్నప్పుడు మనకు బయటిది తక్కువ వయసులోనే హార్ట్ అటాకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి తెచ్చిన ఫుడ్ కానీ, బయట ఫుడ్ తినేటప్పుడు కానీ ఒకసారి ఆలోచించండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో వాళ్ళు ఊరికి పోయినప్పుడు అయితే పర్వాలేదు, లేదా ఇంకా ఏదైనా ఇక్కడ ఏదో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అయితే పర్వాలేదు. కానీ చాలామంది ఏదో ఈ ఆన్లైన్ ఆర్డర్ చేసుకునే ఉన్నాయి కదా అని ఫోన్ తీసేసి ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. దయచేసి అర్థం చేసుకోండి. మా ఇంట్లో నేను చాలా వరకు అవాయిడ్ చేసిన 98% మా ఇంట్లో ఉండిందే తింటాం. అందుకే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇది నేను ఇక్కడ ఒకటే చూస్తున్నాం, కానీ ఇంకా ఎన్ని రకాలుగా బిర్యానీ వంటకంలో కూడా వాడేటువంటి ఆయిల్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రకాలుగా చూస్తే కొంత గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు అనిపించింది చాలా ప్రమాదకరమైనటువంటి కంటెంట్ అందులో ఉంది. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బయట నుంచి తెచ్చుకొని తినే ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఏదైనా తప్పనిసరి పరిస్థితులు అయితే దాన్ని తినొచ్చు, కానీ ఇది ఏదో ఎంజాయ్మెంట్ కోసం తెచ్చుకొని తింటే మాత్రం దాని పర్యవసానం తర్వాత చాలా పెద్దగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ కాయలు, కూరగాయలు, పండ్లు ఇవి మనకి ఎలాంటి ఆయిల్ కంటెంట్ లేనిది, కాబట్టి వీటిని ఎక్కువగా మనం తినడానికి ప్రయత్నిస్తాం.